అందరికీ నమస్కారం. నేను మీ కరాకర్పిని. వైఎస్ఆర్సీపీలో నిబ్బా అంటే ఎవరబ్బా అనుకున్నా, ఇప్పుడు దొరికాడు. ఆయన మాట్లాడుతున్నాడు, ఏంటో ఒకసారి విందాం. చెంపదెబ్బ అనుకోండి, మెట్టు దెబ్బ అనుకోండి, పడేది ఏమో తెలుసా? ఈ వైన్ షాప్ల కాడనే. ఒరే వైన్ షాపులు వచ్చినాయి, ఇంకా మన గల్లాపేట నిండుతుంది, మన జోబులన్నీ నిండుతాయని అందరు వేసినారు ఆ టెండర్లు. నీకు 10 రూపాయలు ఇచ్చినాయి అనుకో, ఇద్దరిని తినమంటే ఎంత తింటాడు? ఒక్కొక్కడు 5 రూపాయలు తింటాడు. కానీ 10 రూపాయలు ఇచ్చి 10 మందిని తినమంటే ఒక్కొక్కరికి 1 రూపాయి వస్తుంది. ఇక్కడ నిబ్బా, వైఎస్ఆర్సీపీ నిబ్బా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఫస్ట్ దెబ్బ టీడీపీ వాళ్ళని కొట్టేది వైన్ షాపులు తీసుకున్న వాళ్ళు అంటున్నాడు. ఈడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చదువుకోలేదు అని స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడైనా వైన్ షాపులు ఇచ్చేటప్పుడు, టెండర్లు వేసేటప్పుడు ఏరియాకి ఎన్ని ఇవ్వాలి, ఒక ట్రాక్ ఉంటది, ఒక సర్వే ఉంటది, దాన్ని బట్టి ఇస్తారు. మనం ఎంత పెట్టుబడి పెట్టామో దాన్ని బట్టి ఆదాయం వస్తుంది. అదే తప్ప నెల్లూరు కానీ, కర్నూలు కానీ, అనంతపురం కానీ, చిత్తూరు కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ అందరికీ ఒక్కొక్క జిల్లాకు ఒకరికి ఎవరు, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కరికి ఎవరు, దానికి ఒక సర్వే ట్రాక్ ఉంటుంది, దాన్ని బట్టే ఇస్తారు. అంతే తప్ప జిల్లాకి, మండలాకి, తాలూకాకి పూర్తిగా ఒకరికి ఇచ్చి ఒకరినే తినమని, ఒకరిని ఆదాయాన్ని అర్జించమని చెప్పరు. ఏడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో, ఫస్ట్ మెట్టు దెబ్బ తినేది, చెప్పుతో చెంప దెబ్బ తినింది ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ హయామే. మీరే దెబ్బతిన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం, పూర్తిగా మద్యం లేకుండా చేస్తామని చెప్పి చెయ్యకపోగా నాసిరకమైన జగన్ బ్రాండ్లు అప్లై చేశారు. బూమ్ బూమ్ బీర్లు, 3 క్యాపిటల్స్, స్పెషల్ స్టేటస్. మీరు తాగేటప్పుడు నోటుకు వచ్చిన కోతలన్నీ కూడా బ్రాండ్ పేర్లు పెట్టి వాటిని జనాలకి సప్లై చేసి వాళ్ళ యొక్క లివర్లకు బొక్క పెట్టి వాళ్ళ చేత ఉసురు పొందింది ఎవరంటే తమరే. అదే కాకుండా డిజిటల్ ప్రాసెస్, ఫోన్పే లేకుండా, గూగుల్ పే లేకుండా గవర్నమెంటే అంటే వైఎస్ఆర్సీపీ హయామే వాటన్నిటిని కూడా దత్తత తీసుకొని క్యాష్ బై క్యాష్ 100 అయినా 200 అయినా 300 అయినా క్యాష్ తీసుకొని లెక్క పక్క లేకుండా ఆ డబ్బులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి తరలింపు, తాఫీగా అక్కడ లెక్కింపు, వైఎస్ఆర్సీపీ ముగింపు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చంప దెబ్బ చెప్పుతో కొట్టింది ప్రజలు ఆ లెక్కల వల్లే. నాసిరకమైన బ్రాండ్లు జనాల మీద రుద్దడం వల్ల మిమ్మల్ని జీవితంలో దిద్దుకోకుండా చేశారు. మీరు సరిదిద్దుకోలేదు, సర్దుకోలేదు. కాబట్టి వైన్ షాపుల గురించి, టెండర్ల గురించి మాట్లాడే హక్కు, అర్హత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నిబ్బా నీకు కానీ మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ అవకాశం కూడా లేదని చెప్తున్నా. ఈ రోజు ఒక నియోజకవర్గంలో 10 బెల్ట్ షాపులు, 10 వైన్ షాపులు పెట్టినారు. ఫస్ట్ తెలుగుదేశం వాడిది అనేది తెలుగుదేశం కార్యకర్తలు వేరే. వైఎస్ఆర్సీపీ వాడిని, నీలాంటి వాడిని తన్నింది మీ కార్యకర్తలే కాదు. ఎక్కడైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో, మనం ఏ తప్పు అయితే చేసామో వాటన్నిటి కూడా తెలుసుకొని ఫస్ట్ తన్నింది 2019లో ఎవరైతే ఓట్లేశారో తెలుసో తెలియకో ఒక్క ఛాన్స్ అడుక్కొని బొట్టలు వేటు, కత్తిపోటు అని సృష్టించి ఓట్లేసుకొని ఎవరైతే గెలిచారో ఆ ఓటర్లే చొప్పు తీసుకొని చంప మీద కొట్టారు. ఆ చంప ఈ చంప అదరు కొడితే లోపలుండే పొళ్ళు కింద పడితే ఏరుకోవడానికి ఇప్పటికి కూడా టైం దొరకట్లే. కాబట్టి వైన్ షాపుల గురించి, టెండర్ల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. గుర్తుపెట్టుకో, 151 సీట్లు మీకు ప్రజలు అప్పగిస్తే మధ్యలో 5 పోయి 11 ఆడి నుంచి వచ్చినాయి. కాబట్టి అర్థం చేసుకో, సమీక్షించుకో, ఎందుకు ఓడిపోయావో కూర్చొని ఆలోచించాలి తప్ప ఇలాంటి నెబ్బా ప్రెస్ మీట్లు పెడితే అది ఎప్పుడు తెలుస్తుంది? 2 ఏళ్ల తర్వాత లెక్కలు వేసుకున్నప్పుడు తెలుస్తుంది ఎంత బొక్క పడింది అనేది. ఈ మాటలు మాట్లాడితే ఎంత బొక్కబడేది 2029కి ఇంకా నీకు నీ వర్గానికి స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి అర్థం పర్థం లేని మాటలు, విశ్లేషణ చేతగాని మాటలు, లెక్క పక్కా లేని మాటలు మాట్లాడితే ఇలాంటి చేష్టాలే కంటిన్యూ చేసుకుంటూ పోతుంటే ఇప్పటి వరకు చేసిన పాపాలు, లోపాలు గాన ఇలానే ముందుకు వెళ్తూ ఉంటే 2029లో కానీ ఆడిటింగ్ చేసుకుంటే లెక్కలన్నీ కూడా బొక్క బోర్ల పడతాయి. ఎందుకంటే నేను కూడా మా ఊర్లో ఒక ఏరియా ఉంటుంది, చికారిపేట అని ఒక ఏరియా ఉంటుంది మా ఊర్లో. ఆడ పాపం వాళ్ళు సారాయి కాసుకొని బతుకుతుంటారు. నెబ్బా అని ఎందుకన్నాను, ఆయనకంటే దరిదాపుల్లో షికారిపేట అని ఒక ఊరు ఉంటుందంట. ఈయన అప్పుడప్పుడు షికారుకి వెళ్తుంటాడు. అంత టిక్ టాక్ స్టార్ కదా, యూట్యూబ్లో కామెంట్లు పెట్టించుకోవడం, బూతులు తిట్టించడం, ఈయనకి ఫ్యాన్స్ ఉన్నట్టు, ఫాలోయింగ్ ఉన్నట్టు ఒక ఆఫీస్ మెయింటైన్ చేయడం, సజ్జల భార్గవ రెడ్డి, రామకృష్ణారెడ్డి వాళ్ళ యొక్క ఆశీస్సులతో ముందుకెళ్ళడం ఇతనికి బాగా వెనతో పెట్టిన విద్య. షికారిపేటకి షికారుకి వెళ్ళాడంట. అక్కడ పాపం సారాయి కాసుకునే వాళ్ళంట. సారాయి అనేది ఇల్లీగల్, దాన్ని పాపం సారాయి కాసుకునే వాళ్ళు అంటున్నాడు. మరి ఎవరన్నా దొంగతనం చేస్తే పాపం దొంగతనం
దొంగతనం చేసేవాళ్ళు, పాపం దోచుకునేవాళ్ళు, పాపం మర్డర్లు మానభంగాలు చేసేవాళ్ళు, అంటే ఇల్లీగల్ గా ఉండే వాటిని కూడా ముందు పక్కన పాపం అంటున్నాడు. అంటే సారాయి కాసుకునే వాళ్ళని పాపం అని ఉచ్చరిస్తున్నాడు. ఇక్కడి నుంచి చూద్దాం. జగన్ సార్ గవర్నమెంట్ లో ఇట్లా సారాయి గాయడం తప్పని చెప్పి కేసులు పెడితే దాదాపుగా 700 ఓట్లు ఉంటాయి అన్నాడు. 700 ఓట్లు ఉంటే 500 ఓట్లు టీడీపీకి మెజారిటీ. ఇక్కడ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంట సారాయి గాయొద్దు, సారాయి గాయడం తప్పు అని చెప్పి కేసులు పెట్టించినాడంట. కేసులు పెట్టించలేదు. నాకు అర్థం కాదు. ఇక్కడ నిబ్బా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. పాపం సారాయి కాసుకునే వాళ్ళు అంటున్నాడు. పాపం సారాయి కాసుకునే వాళ్ళు అంటారా? పాపం చలి కాసుకునే వాళ్ళు, పాపం వేడి నీళ్ళు కాసుకునే వాళ్ళు అంటారు, కానీ పాపం సారాయి కాసుకునే వాళ్ళు అంటున్నాడు. ఇక్కడ ఇంకోటి ఆలోచించాలి అందరూ కూడా, ప్రజలు కూడా. ఇక్కడ సారాయి కాసుకునే వాళ్ళ మీద కేసులు పెట్టాడంట. కేసులు పెట్టలా, ఇవన్నీ అబద్ధం. ఒకవేళ కేసులు పెట్టాడంటే నువ్వేంది బయట అమ్మేది, ఎక్కువ డబ్బులు సంపాదించేది ఏంది, మార్జిన్ నీకు ఎక్కువ మిగులుతుంది. మేము వైన్ షాపుల మీద కూడా సారాయే కదా, రంగురంగుల సారాయి, రంగురంగుల డబ్బులను మేము సంపాదిస్తుంటే నువ్వు బయట అమ్మేది ఏంది అని చెప్పేసి వాళ్ళ మీద దాడులు చేస్తుంటాడు. కానీ ఇతను మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టాడంట. అంతెందుకో పట్టపగలు మిట్ట మధ్యాహ్నం కళాశాలలో, స్కూళ్ళల్లో, గుళ్ళ పక్కన, బళ్ళ పక్కన గంజాయిని 10-15 రూపాయలకి అమ్మింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి కదా. డ్రగ్స్ డీలర్ ఎవడు? డ్రగ్స్ డాన్ ఎవరు? డ్రగ్స్ మాఫియా లీడర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అక్కడ గంజాయి అతి తక్కువ ధరలో పెంచి పోషించి జనాలని మభ్యపెట్టి చంపేస్తా ఉంటే సారాయిని ఎందుకు ఒప్పుకుంటాడు? ఇదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అప్పట్లో శాప్ చైర్మన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్. ఇతను చైర్మన్ గా ఉన్నప్పుడు పైన ఉన్నది ఎవరు? ఆర్కే రోజా, క్రీడా శాఖ మంత్రి. వీళ్ళిద్దరూ కలిసి దాచుకుందాం, దోచుకుందాం ఇవన్నీ కూడా పెంపొందించింది వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరూ కలిసి బాల్ లాంటి బాళ్ళు, బ్యాట్ లాంటి బ్యాట్లు, స్టెమ్స్ లాంటి స్టెమ్స్లు, వికెట్ లాంటి వికెట్లు ఇవన్నీ కూడా స్కామ్ చేసి 400 కోట్ల రూపాయలను కూడా వీళ్ళు లబ్ధి పొందడం జరిగింది. దీని మీద కూడా ప్రత్యేకమైనటువంటి విచారణ జరుగుతుంది. మనోడిని మామూలుగా చెక్కరు, శిలలపై శిల్పాలు చెక్కినారు. ఈసారికి చెక్కబోయే అందమైన శిల్పం ఎవరు ఉన్నారంటే ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఇతను వచ్చి ఇక్కడ నీతి వాక్యాలు చెప్తున్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఇలాంటి వాళ్ళు సభ్య సమాజానికి కూడా చాలా ప్రమాదకరం. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం అర్థం చేసుకొని మాట్లాడు. నేను అడిగినా, ఏరా ఇన్ని పథకాలు ఇచ్చినారు, మీరందరూ పేదరికంలో ఉంటే కూడా ఇన్ని స్కీమ్లు ఇచ్చినాడు జగన్ సార్, ఏరా 500 మెజార్టీ ఇచ్చినారా మీరు టీడీపీ వాళ్ళకంటే? అన్న మమ్మల్ని సారాయి కాసుకొనిలే, అందుకే మేము బెయిల్ అయ్యి సార్ అంత మూకుముడిగా టీడీపీకి వేసినాము అన్నారు. సర్లే మొన్న ఒక కోర్టు వాయిదా ఉంటే పోతేనే పలకరించేదానికి వచ్చినారు. ఏరా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో సుఖంగా ఉన్నారా అని. ఊర్లోనే ఎవరం లేమన్నా ఆయన. ఎందుకు రా అంటే 99 రూపాయలకే మందు దొరుకుతుంటే ఇంకా సారాయి తాగేటోడు ఎవడన్నా? బా ఏమి రాసినాడయ్యా డైలాగా. అంటే చివరిలో దాన్ని క్లాప్స్ కొట్టాలి ముందే చెప్పేశాడు. అంటే సారాయి మేము అమ్ముకోలేకపోతున్నాము, 99 రూపాయలకే మందు దొరికిపోతుందని చెప్తున్నాడు. అసలు ఎవరినైనా పర్యవేక్షించాలన్నా, పరిశీలించాలన్నా, వెళ్ళి కలవాలన్నా ఎవరిని కలుస్తారు? రోడ్డు పక్కన పళ్ళు, లేకపోతే పలహారాలు, లేకపోతే మొక్కలు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు, కర్రీస్ పాయింట్ పెట్టుకునే వాళ్ళు, లేకపోతే నర్సరీ పెట్టుకునే వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుస్తారు. కానీ ఈయన సరదాగా షికారుపేటకి వెళ్ళి షికారుగా సారాయి అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడంట. ఏమరా మీ బతుకు తెరువు బాగుందా, జీవనాధారం బాగుందా, మీకు డబ్బులు మిగులుతున్నాయా లేదా అని ఇల్లీగల్గా పనిచేసేటువంటి సారాయి స్పిరిట్కి సంబంధించినటువంటి షాపుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడంటే ఈ నిబ్బాకి తెలివితేటలున్నాయా? సభ్య సమాజంలో, ప్రజాస్వామ్యంలో ఎవరిని పలకరించాలి, ఎవరిని ఓదార్చాలి, ఎవరిని పరిశీలించాలి, ఎవరిని పర్యవేక్షించాలని కూడా తెలియని ఇలాంటి వ్యక్తులు మెల్లో ఒక ట్యాగ్ వేసుకొని ఈయన మాట్లాడుతూ ఉంటే ఎదురుగా ఉండి ఇంకొంతమంది నిబ్బాలు, రౌడీలు, రాక్షస మోకలు క్లాప్స్ కొడుతున్నారు. ఇక్కడ ఒకటే ఆలోచించాలా, సారాయిని పెంపొందించాలి అన్న కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ ఉండదు. నేను ఈరోజు చెప్తున్నా, ఏదైనా సరే ఇల్లీగల్గా ఏ పని చేసినా కూడా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసే పనులు కూడా ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి నిబ్బా మాటలు, ఇలాంటి నిబ్బా కథలు కోర్టు మెట్లు దగ్గర అడిగాడంట, యారా మళ్ళీ సారాయి బిజినెస్ బాగుందా అని. అసలు సారాయి అనేది ఇల్లీగల్ కాంటాక్ట్ అయితే వాళ్ళతో ఈయన మాట్లాడేది ఏంది, వాళ్ళ బాగోగులు కోరుకునేది ఏంది? అసలు ప్రజలు దీన్ని ప్రత్యక్షంగా కూడా పరిశీలిస్తున్నారు, వింటున్నారు. ఇలాంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్న పార్టీకి సమస్య కాదు, సమాజానికి కూడా సమస్య అని మనస్ఫూర్తిగా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.